వెల్కమ్ టు ది లియో. ఆంధ్రప్రదేశ్లో అధికారుల వేట అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆ సిట్ అధిపతి కొల్లు మీద వేటుపడింది, సిఐడి సంజయ్ వేటుపడింది. ఆల్రెడీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏపీ ఎండిసి దానికి వైస్ చైర్మన్ గాను అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గాను ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది. వేటు వేయటంతో పాటు ఏపీ ఎండిసి కార్యాలయం మొత్తాన్ని అంటే రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్యాలయం మొత్తాన్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. నిన్న తాళం వేసి అక్కడ పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉద్యోగులను కూడా ఎవరిని రావద్దని చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. దాంట్లో కూడా కొంత డేటా ఏమైనా చోరీ జరిగిందా, కొన్ని కీలక ఫైల్స్ మాయమయ్యాయి అనుమానం అయితే కలుగుతూ వచ్చింది. ఇక ఏపీఎండిసిలో రాష్ట్రంలోనే కనపడకుండా అతిపెద్ద అవినీతి జరిగింది ఎక్కడైనా ఉందంటే అది రాష్ట్ర ఖనిజాభివృద్ధికి సంబంధించిన దాంట్లోనే భారీగా జరిగింది. ఎందుకంటే ఇసుక దగ్గర నుంచి అలాగే గ్రానైట్ దగ్గర నుంచి మనం ఏదైనా సరే ఖనిజాలు ఏదైనా సరే మొత్తం దాని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. లీజులకు ఇచ్చే విషయంలో కానివ్వండి లేదా ఇతర విషయాల్లో కానివ్వండి వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అనేక మందికి లీజుకి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు గారి మీద కూడా ఇసుకకు సంబంధించి కేసు గతంలో ఫ్రీగా ఇసుక ఇవ్వటం వల్ల చంద్రబాబు గారు అవినీతికి పాల్పడ్డారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని చెప్పి కేసు పెట్టినటువంటి వ్యక్తి కూడా ఈ వెంకటరెడ్డి. సో ఈ వ్యక్తి మీద తాజాగా వేటు వేశారు. అయితే విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు మొత్తాన్ని కూడా నూతన సిఎస్ ఎవరైతే వచ్చారో నీరబ్ కుమార్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అయితే అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్రం వదిలి వెళ్ళటానికి లేదు, ఎవరు ప్రస్తుతానికి కేంద్ర సర్వీసులు కూడా వెళ్ళటానికి లేదు, అలాగే సెలవు మీద రాష్ట్రం వదిలి వెళ్ళటానికి కూడా ఎవరికి అవకాశం లేదని స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్క మాజీ సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మాత్రమే ఒక వారం రోజులు సెలవు మీద ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగింది. మిగిలిన అధికారులు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో సిఐడి సంజయ్కి జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి విదేశాల అనుమతిని కూడా ఆ తరువాత రద్దు చేయడం జరిగింది. తర్వాత కొల్లికి కూడా విదేశాలకు వెళ్ళే అవసరం ఉందని చెప్పి అడిగితే దానికి కూడా ఇచ్చేది లేదు. ఇక ఆల్రెడీ ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మీద సిఐడి కేసులు కూడా నమోదు చేసింది. హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఆఫీసులో ఉండాల్సిన పత్రాలు మొత్తం కూడా ఇంటికి పట్టుకెళ్లాడనే ఉద్దేశంతో ఫిర్యాదు రావడంతో వెంటనే సోదాలు చేసి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు సిస్టమ్లతో పాటు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎవరైతే రెచ్చిపోయారో వారందరి మీద ఒక్కొక్కరి మీద వేటు పడుతూ వచ్చింది. ఖచ్చితంగా ఈ అవినీతి అక్రమాలు వాళ్ళ మెడకు చుట్టుకోబోతున్నాయి. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈసారి బలి కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మిన అధికారులు బలి కావడం కొత్త కాదు. శ్రీలక్ష్మి ఉదాహరణ, మనకి ఐఏఎస్ శ్రీలక్ష్మి ఒక ఉదాహరణ, జైలు శిక్ష అనుభవించింది. బీపీ ఆచార్య ఒక ఉదాహరణ, గతంలో సీఎస్గా ఉండి వెళ్ళిపోయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎక్కడో A30లోనో A40లోనో ఉన్నాడు. బట్ ఆయన మీద కేసులు అయితే కోర్టు అయితే కొట్టేసింది. ఆయన ఆధారాలు ఏమి ఉన్నట్టు లేకపోవడంతో ఆయన అయితే కొట్టేసింది. ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది అధికారులు నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు, మాకు తిరుగులేదు అనుకుని ఇష్టానుసారం వ్యవహరించినటువంటి వీరందరి మీద కూడా చంద్రబాబు గారు అయితే గట్టిగా కన్నెర చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నారా లోకేష్ కూడా రెడ్ బుక్ పేరుతో ఎవరైతే అధికారులు వేధించారో ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో వారి పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో రాసుకున్నామని చెప్పి ఇప్పటికే స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈయనే రెండు కీలక పోస్టులు కూడా ఈయనే వ్యవహరించేవాడు. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, అర్ధరాత్రి ఏపీఎండిసి కార్యాలయం సీజు, సాయుధ పోలీసు పహారా ఏర్పాటు, తెరిచేదాకా ఉద్యోగులకు కూడా ప్రవేశం లేదు. ఎండీగా యువరాజు బాధ్యతల స్వీకరణ, ఏపీ ఐఐసి నుంచే 2 గంటల పాటు సమీక్ష. సో ఏపీపీ ఐఐసి చెందినటువంటి యువరాజే ఇప్పుడు దీనికి కూడా ఎండీగా ప్రస్తుతానికైతే బాధ్యతలు అయితే స్వీకరించారు. తర్వాత పూర్తి స్థాయి ఇన్ఛార్జిని అయితే నియమించవచ్చు. ఈయన అక్కడి నుంచే ఏపీఐఐసి నుంచే సమీక్ష కూడా అయితే నిర్వహించడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, తాడిగడపలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం గేట్లకు తాళం వేయటం, అలాగే లోన్ 2 పోలీసులు కనపడుతున్నారు లేదో, గేటు కొట్టిపక్క 2 పోలీసులు ఉన్నారు, గేట్లకైతే తాళం అయితే వేశారు. సో ఉద్యోగులను కూడా రావద్దని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్ చేసింది. గనుల శాఖ డైరెక్టరు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ
ఆ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా జంట పోస్టులు నిర్వహిస్తున్నటువంటి వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన డిప్యూటేషన్పై కాలం మరొక నెల వరకు ఉన్న గనుల శాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆ పోలీసులను పంపి మొత్తం కార్యాలయం మొత్తాన్ని కూడా సీజ్ చేయించి తమ అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఇక్కడ చూడండి, అత్యంత అవినీతి కార్యాలయాల్లో ఇది కూడా ఒకటి. జగన్ ప్రభుత్వంలోనే అత్యంత అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విభాగం గనుల శాఖే. ఇసుక, బొగ్గు, బీచ్ శాండు, బైరటీసు, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకం ప్రక్రియలో వేల కోట్లు. అంటే ఎందుకు ఇది ఎంత క్రియాశీలకంగా మారింది, ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది దీనికంటే, ఇది వాస్తవానికి పైకి కనపడదు కానీ అంతా కూడా ఆ లాభంతో కూడిన వ్యవహారం. ఇటు ఇసుక కానివ్వండి, బీచ్ శాండ్ కానివ్వండి, లేదా ఇతర ఖనిజాలు కానివ్వండి, బైరటీస్ కానివ్వండి, బొగ్గు కానివ్వండి, ఇదంతా కూడా ఏంటంటే వేల కోట్ల రూపాయలు విలువైనటువంటివి. వీటిని టెండర్లకు ఇవ్వచ్చు, కాంట్రాక్టర్లకు ఇవ్వచ్చు, లేదా లీజులకు ఇవ్వచ్చు. దీంట్లో రకరకాలు ఉంటాయి. సో వీటిల్లో భారీ కుంభకోణాలు జరిగాయి. వాస్తవానికి ఇదేంటంటే బయట బాహ్య ప్రపంచానికి ఎవరికీ తెలియదు. ఇప్పుడు బొగ్గు ఎవరు చదువుతున్నాడో ఎవరికి తెలుసండి. ఇసుక అంటే ప్రజలతో సంబంధం ఉంది కాబట్టి దాని మీద కొంత అవగాహన ఉంది ప్రజలకి. కానీ ఈ బొగ్గు కానివ్వండి, బీచ్ శాండ్ కానివ్వండి, బైరటీస్ కానివ్వండి ప్రజలకు తెలియదు. సో వాళ్ళు ఏంటంటే అధిక ధరలకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టర్లకు సొమ్ము ఇచ్చేసి ఆ మొత్తాన్ని కూడా పక్కదారి పట్టిస్తారు. సో అలాంటి శాఖే ఈ గనుల శాఖ. సో ఇసుక తవ్వకాల అక్రమాలు జరగలేదంటూ ఎన్జీటీకి, హైకోర్టుకి కూడా గతంలో గనుల శాఖ అధికారులు తప్పుదోవ పట్టించారు. సుప్రీంను కూడా తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలతో జరిగిందనేది బహిరంగ సత్యమే. సో ఇప్పటికే మంగంపేటలోని బైరటీస్ ప్రాజెక్టు అధికారికి ఏపీఎండీసీలోని ఒక సలహాదారు కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళినట్టు సమాచారం. కీలక ఫైళ్లు ఆన్లైన్ నుంచి తొలగించాలని చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామ క్రమాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలనకు వెళ్లడంతోనే శుక్రవారం రాత్రి ఎండీ మీద వెంటనే వేటు వేయడం జరిగింది. వేటు వేసిన వెంటనే ఎండీసీలో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనే ఒక అనుమానంతో సాయుధ బలగాలను అయితే ఏర్పాటు చేసి అక్కడైతే కాపలా ఏర్పాటు చేయడం జరిగింది. సో విజయవాడ పోరంకిలోని ఏపీఎండీసీ కార్యాలయానికి పంపించి అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో అంటే చూడండి, ఆల్రెడీ ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, బైరటీస్ ప్రాజెక్ట్ అధికారికి ఏపీఎండీసీలోని కొంతమందికి కాల్స్ వచ్చాయి. మీరు ఆ కీలక ఫైల్స్ తొలగించండి, అప్పుడు మనకు ఒప్పందం చేసుకున్న ఫైల్స్ తీసేయండి, లేదా ఆ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ మొత్తం తొలగించండి అని రకరకాల ఫోన్లు వచ్చినట్టుగా ప్రభుత్వం వద్దకు సమాచారం వెళ్ళింది. వెంటనే ఏం చేసింది, వెంకటరెడ్డి మీద వేటు వేసి పోలీసులు అయితే దాన్ని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయం సీజు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా పోలీసులు అయితే సీజ్ చేశారు. ఇక ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రెండు ఆఫీసులు, అటు గనుల శాఖ కానివ్వండి, ఇటు ఇది కానివ్వండి, ఈ రెండింటినీ కూడా ఓపెన్ చేయడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఇక గనుల శాఖ డైరెక్టర్గా, ఎండీగా శనివారం యువరాజ్ అయితే బాధ్యతలు స్వీకరించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏపీఐఐసి భవనంలోని తన కార్యాలయం నుంచే తానైతే ఛార్జ్ తీసుకున్నారు. అయితే ఆ సమయంలో వెంకటరెడ్డి లేకపోవడంతో జాయింట్ సంతకానికి బదులు యువరాజ్ ఒక్కరే సంతకం చేశారు. వాస్తవానికి ఆ ఛార్జ్ మారేటప్పుడు జాయింట్ సంతకాలు అనేది చేయాలంటే పాత వ్యక్తి, కొత్త వ్యక్తి ఇద్దరు కూడా జాయింట్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. బట్ వెంకటరెడ్డి అనే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో యువరాజ్ ఒక్కరే సంతకం చేశారు. తరువాత దాని మీద పూర్తిస్థాయి సమీక్షలు అయితే జరపడం జరిగింది. ఇక ఫైబర్నెట్ ఎండీగా కూడా యువరాజ్ అయితే బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. సో ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు బాధ్యతలు స్వీకరించారు. సో ఇప్పటి వరకు ఎండీగా వ్యవహరించిన మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనకు కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పింది. టీడీపీ హయాంలో ఫైబర్నెట్ స్కామ్ జరిగిందని చెప్పి చంద్రబాబు గారి మీద, నారా లోకేష్ మీద కేసు పెట్టారు, మనందరికీ తెలుసు. సో పరువులు మారి అధికారులు కూడా అరెస్ట్ చేశారు. ఇక చంద్రబాబు పైన కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో ఒక్కొక్కటిగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ముందే అందరి మీద వేటు వేయటం అయితే ప్రారంభించారు. ఇక తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత 12వ తారీఖు 11:27 ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే జరుగుతుంది. అనంతరం ఆ రోజు నుంచే వీరందరి మీద వేట అయితే ప్రారంభమవుతుంది. ప్రతి అంశంలోనూ ప్రతి కార్యాలయానికి సంబంధించి ఒక ప్రత్యేక సిట్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఏదైనా కీలక వ్యవహారాలు, అంతకు మించిన వ్యవహారాలు ఏదైనా ఉన్నట్టుంటే అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్,
ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి కానీ ఈడీ ఎంక్వైరీకి కానీ ప్రభుత్వం అయితే ఇవ్వచ్చని ఒక ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విచారించిన దానికంటే సిబిఐ ఇన్వాల్వ్ అయితేనే దాంట్లో ఉన్నటువంటి డెప్త్ అంతా కూడా బయటకు లాగుతుంది. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం. ఇప్పటికే మనీష్ సిసోడియా లాంటి నేతలు అరెస్ట్ అయ్యి ఏడాది పైకి గడిచినా కానీ ఇప్పటికీ బయటికి రాని పరిస్థితి. అలాగే అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా ఏమైందో మనం చూసాం. సో సిబిఐ ఇన్వాల్వ్ అయితేనే ఈ ఇందులోని డెప్త్ మొత్తాన్ని బయటకు తీస్తుందని ఒక ఉద్దేశంతో లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంతోపాటు ఆ స్థాయిలో ఇతర స్కామ్లు ఏదైనా ఉన్నట్టుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి అయితే ఇస్తుంది. ఇక మిగిలిన వ్యవహారాల మీద రాష్ట్ర ప్రభుత్వమే ఒక సిట్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తును చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మొత్తానికి ఏపీ ఎండిసి కార్యాలయాన్ని సీజ్ చేయడమే కాకుండా ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నాడో, నిన్న మొన్నటి వరకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన పారిపోకుండా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు సెలవు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తిగా నిరాకరించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం తరువాత ఏదైనా ఉంటే మాట్లాడదాం, అప్పటి వరకు కూడా రాష్ట్రం దాటి పోవద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కూడా ప్రస్తుతానికి వాసుదేవరెడ్డి అంటే లిక్కర్ స్కామ్ ప్రధానంగా రేపు లిక్కర్ స్కామ్ బయటికి తీస్తే మునిగిపోయేది ఆయనే. సో ఆయన కూడా హైదరాబాద్లో అయితే నివాసం ఉన్నారు. ఆయనలో కూడా సోదాలు చేసి ఆయన మీద ఆల్రెడీ సిఐడి కేసు కూడా నమోదు చేసింది. కేసు కూడా ఆల్రెడీ నడుస్తూ ఉన్న పరిస్థితి. సో ఇది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు టీడీపీ హయాంలో అయితే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకల మొత్తాన్ని కూడా వెలికితీసే కార్యక్రమం అయితే చేపట్టారు. ఇంకా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి 2-3 రోజుల సమయం ఉన్న సమయంలోనే ఒక్కొక్కరి మీద వేటు వేయడంతో పాటు ఆ కార్యాలయాలన్నీ కూడా సీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే డేటా బయటికి పోకూడదు, ఫైల్స్ ఎక్కడ కూడా దగ్ధం అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో కీలకంగా అయితే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి వీరందరినీ ఏ విధంగా శిక్షిస్తారనేది వేచి చూడాలి.